సో రెండు కన్ఫ్యూజ్ అవ్వకుండా తీయాలి నేను వీడియో. అది ఎందుకు నెయ్యి నూనె మిక్స్ చేస్తావు? కానీ నెయ్యి స్మెల్ వస్తుంది. హోమ్ మేడ్ నెయ్యి పవర్. ఆకు పువ్వు అమ్మాయిలు ఇంత రౌడీలో తయారైపోతే ఎలా చెప్పండి? జగన్కి వచ్చింది వచ్చింది పోయే కాలం వచ్చింది పోరా రేపో. సో పవన్ కళ్యాణ్ గారి విన్నింగ్ బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం మేము బిర్యానీతోనైతే. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ చేయండి. అండ్ ఈ క్లిప్పింగ్ అయితే సూపర్ ఫన్గా ఉంటుంది, ఎండ్ వరకు ఎవరు మిస్ అవ్వదు కదా మమ్మీ. జై 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 ఫాస్ట్గా తిప్పు త్వరగా మమ్మీ. ఒకసారి చెప్పరా, ఎన్ని వంటలున్నా బిర్యానీ అంటే అందరికీ ఎంత ఎక్సైటెడ్గా ఉంటుందో. ఎంతమంది పొలిటీషియన్స్ ఉన్నా పవన్ కళ్యాణ్కి పోటీ ఎవరు రారు. అసలు స్వాగ్ చూడు ఎట్లా ఉంటుందో, ఎట్లా నవ్వుతుంటే ఆటోమేటిక్గా మన ఫేస్లో అలా వచ్చేస్తుంది బ్లషింగ్ అనేది. ఒక పక్క బిర్యానీ స్మెల్, ఒక పక్క ఆయన విన్నింగ్ సౌండ్ మోగిపోతుంది. బాబా బాబా. అవును, టమాటాలు వేసేసావు మళ్ళీ వేసాం లేదని వల్ల నడక్కు. చూసా మీరు గుర్తుపెట్టుకోండి, నేను గుర్తుపెట్టుకుంటా. తిప్పు 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 త్వరగా, 2 అవుతుంది టైం. బాబా అద్ది అద్ది అద్ది. కొంచెం నెయ్యి తక్కువైనట్టుంది, ఎక్స్ట్రా వేసుకో. నేను ఒక పక్క టీవీ వేసాడు, ఒకసారి చూసి వస్తా ఫాస్ట్గా. ఒక పక్క బిర్యానీ కోసం వెయిటింగ్, ఒక పక్క టీడీపీ ఫ్లాగ్ అలా వస్తుంటే సూపర్గా ఉంది. జనాలు తీన్మార్ వేస్తున్నారు చూడు. బాబా బాబా ఇచ్చి పడేసిన టీవీ నైన్ రిపోర్టర్ అయితే ఒక్కొక్కటి నవ్వుతూనే ఉన్నాడు మమ్మీ, అట్లా ఆపుతలేదు. చేసావా? లేదు. మరి ఉల్లిపాయలు టమాటాలు అయ్యే వచ్చేసాను. ఈ చికెన్ ఎంతసేపు నానబెట్టచ్చు మ్యాక్సిమమ్? ఎంతసేపు అంటే వీళ్ళని బట్టి గంట 2 గంటలు లేకపోతే నైట్ అంతా చేసుకోవచ్చు. మినిమం అయితే 1 అవర్ కొంచెం వేసుకొని బాగుంటుంది. కానీ ఇలా చేస్తే పీసెస్ కూడా టేస్ట్గా ఉంటాయి. కొంతమంది అలా పచ్చి పచ్చిగా వేసేస్తారు, అది సప్ప సప్పగా ఉంటుంది. ఇందులో ఏమేమి వేసావు? పెరుగు, మసాలాలన్నీ, ఉప్పు కారం పెరుగు నిమ్మకాయ. ఉప్పు కారం పెరుగు నిమ్మకాయ. మసాలాలు అంటే ఇంట్లోని పొడులా, గరం మసాలా, ఇంకా ధనియాలు జీలకర్ర. అంతే, మూత పెట్టేస్తావా? ఏం పౌడర్ ఇది? ఆచి. ఆల్రెడీ వేసావా? లాజిక్. మొత్తం
కారం అసలు సరిపోతుంది కదా, ఎక్కువ స్పైసీ కావాలంటే కారం చాలు. మళ్ళీ ఇది అది ఘాట్ ఎక్కువైపోయిందంటే మంటతో అంతే. ఇది ఇంకెంతసేపు కుక్ కావాలి? మీరు వంటకాయ మాట ఏంటి? అవును, టమాటాలు వేస్తున్నాను. ఇంకో టమాటాలు ఏం కూరలు? ఇంకో టమాటాలు వేసానా? వేస్తాను కదా. అమ్మా, మనం బెంగళూరులో ఉన్నాం కదా, ఒకవేళ మనం ఏపీలో ఉంటే నువ్వు ఎవరు కొడతావు ఓటు? నేనెవరికి ఏంటి, పవన్ కళ్యాణ్ వేస్తాను. ఆ ఉండేంత ఎవరైనా తినేసరికి తెలియదు ఏంటి జనాలకి. సూపర్ చెప్పావమ్మా. సరే, వంట ఎంతవరకు వచ్చిందే? ఆకలి వస్తుంది అమ్మా. ఈ వీడియోస్ అన్నీ నేను ఇలా ఎడిట్ చేస్తూ మధ్యలో పవన్ కళ్యాణ్ గారు అలా పెడుతూ ఉంటే బిర్యానీకి నెక్స్ట్ లెవెల్ ఉంటుందమ్మా. ఒక పక్క బిర్యానీ, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, డెడ్లీ కాంబినేషన్ అంతే. అమ్మా, నీకు పాలిటిక్స్ గురించి న్యూస్లు ఇవన్నీ ఏం చూడవు కదా, ఎందుకు మా పవన్ కళ్యాణ్ అంటే అంత ఇష్టం నీకు? పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమా, వాళ్ళంటే ఇష్టమా అని కాదు, ఎవరు జనాలకు మంచి చేశారో వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు అంతే. మనం బెంగళూరులో ఉన్నాం, ఇక్కడ పాలిటిక్స్ అని తెలిసినాయి కదా, ఎవరు ఏం చేస్తారు. ఒక దగ్గర కాంగ్రెస్ బాగుంటుంది, ఒక దగ్గర బీజేపీ బాగుంటుంది. సో అలా ఆంధ్రాలో అయితే ఆయన మంచి చేస్తాడు. ఆయనకు ఉన్న డబ్బులకి, ఆయనకున్న లగ్జరీకి, ఆయనకి రోడ్లు అంటే పట్టుకుని తిరగడం అవసరం, ఆయన తిరగట్లే జనాల కోసం అంతే. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అబ్బబ్బా, ఎంత ఇన్ఫర్మేషన్ ఉందా అమ్మా, బాగా ఆర్డర్ చేసినాం. ఎనీవే, ఇదో పక్క మా అమ్మది నాది కాన్వర్జేషన్ నడుస్తూనే ఉంటుంది. ఆ పక్క బిర్యానీ ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూసేద్దాము. అట్ ద సేమ్ టైం ఇలా మాలా సెలబ్రేట్ చేసుకున్న అందరికి కూడా కంగ్రాచులేషన్స్, అండ్ ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకుందాం. నాకు డౌట్, అదేం మా చికెన్లో వేసేసి అంటే మళ్ళీ అన్నం అలా వేసి అలా చేస్తున్నావు అంటే ఇప్పుడు వాటర్ ఇవా? కొంచెంసేపు ఆగి తగలాడు, అక్కడ ఏం చేస్తుంది కనబడుతుంది కదా. ఒక పక్క నేను వేరే పనులు కూడా చేసుకుంటాను, నీళ్ళ కెమెరా పక్కన పెట్టుకుని కూర్చోవట్లేదు, ఊరికే తెలిసిందలా మాట్లాడతాం. అయితే నీట్గా ఇలా చేస్తే ఆల్మోస్ట్ కొంచెం రైస్ పొడి వస్తుంది, ముద్ద అయిపోతుంది. లేకపోతే జావలా అవుతుంది, బిర్యానీ అవ్వదు, అప్పుడు పొలగాల్లో అవుతుంది. అర్థమైందా? అది కొంచెం అలా వేసి ఇప్పుడు నార్మల్ కలుపుతాను చూడు, కొంచెం బాగా అది కొంచెం అలాగా అయ్యాక కొంతమంది దమ్ పెట్టుకుంటే మనం పెట్టుకోం కాబట్టి ఇది అలా వేసాక పలుపులు కదా ఉంది కదా, అది విరిపోకుండా ఉంటుంది అనమాట. అది అలా విరిపోకుండా పొడిగా అలా వస్తుంటే మనకి అందరు రెస్టారెంట్లు తిరిగారు కదా, రెస్టారెంట్కి వెళ్ళకుండా ఇంట్లోనే అలా కూడా పొడిగా చేసుకోవచ్చు. ఇలా కొంచెం లైట్గా మెల్లగా కలపడం ద్వారా ఏంటంటే అది కొంచెం బాగా కలుస్తుంది. చూసి నేర్చుకో, వంకలు పెట్టడం కాదు నా వాటికి. నేను అడిగానమ్మా, దేనికి అంత అరుస్తున్నావు, అసలు కెమెరా ఇది నా పరువు అంతా తీసి పడేస్తుంది. సరే కలుపు, బాగా స్మెల్ బాగుంది, తిట్టలేకపోతున్నా, మళ్ళీ నాకు బిర్యానీ పెట్టడం అదో బాధ. నీకు కూడా നല്ല బిర్యానీ అంటే ఇష్టమే. కరెక్ట్గా గొడవ అయ్యే టైంకి బిర్యానీలు మంచి వంటలు ఉండదు ఇంట్లో, అది మన ఫేవరెట్ లిస్ట్లో ఉన్నాయి. అటు గొడవ పడలే, అలా మనం మార్చుకొని ఉండాలని సర్దుకుపోవడమే. అలా కూడా మీకు ఉంటుందా మీ ఇంట్లో? కొంచెం కమెంట్ చేస్తారా? చెయ్యండి, ఏం చూస్తున్నారు. అండ్ ఎంతమంది వ్యూస్ వస్తున్నాయి కదా, ఒక కమెంట్, ఒక లైక్, ఇంకొక ముగ్గురికి టాగో సింబల్ ఒక ఇంకొక ముగ్గురు చెప్పడం చేయొచ్చు కదా, మాలాంటి ఎంకరేజ్ చేయొచ్చు కదా. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ అండ్ మిస్సెస్ గారు, ఎవరైతే చూస్తున్నారో అందరికీ కూడా. నువ్వు కానీ నిన్నే నేను డిస్టర్బ్ చేయను, తిరుమల అన్న పెడతావు ఏంటి గమనిందని అనుకున్నా? అంత లేదు, మా అమ్మ కొంచెం కటింగ్ సెషన్కి నాకు పంపించింది అనమాట. కటింగ్ అంటే హెయిర్ కటింగ్, రిబ్బన్ కటింగ్ కాదు, పుదీనా కొత్తిమీర కట్ చేయమని చెప్పింది. మర్చిపోయాను, మళ్ళీ కట్ చేయకపోతే మళ్ళీ తిడుతుంది. మీరు చూడండి, సైలెంట్గా తిడుతున్నావు కదా, చూసి నేర్చుకోండి అలా మీరు కూడా వంటలు, ఓకేనా? ఆత్మ ఎందుకంత ఉప్పేస్తున్నావు? వద్దులే, సలహాలు ఇస్తాం మళ్ళీ మళ్ళీ పెడతావు. గమ్మున వీడియో షూట్ చేసుకోండి బెస్ట్. ఏమాత్రం సంపాదించినావు? ఏముందిలే జగనన్న, జస్ట్ 1000 కోట్లు. అయినా అది నీ సంపాదనతో పోలిస్తే 1% కదా. గుట్కానాలి, ఈ 5 ఏళ్ళు నువ్వెంత సంపాదించినావు? చూని అవ్వా, నువ్వేమో లక్షల కోట్లు మింగావు, మాకేమో 1000 కోట్లు ఇచ్చావు. నీ నోట్లో నోరు పెట్టినాను చూడు, నాది బుద్ధి తక్కువ. రవమ్మ చిడతల రజని, ఈ 5 ఏళ్ళు నువ్వెంత సంపాదించినావు? నీ దయ వల్ల 2000 కోట్లు సంపాదించానన్నా. నువ్వు నాకంటే కక్కుర్తిలా ఉన్నావు. ఏమో ఈ కోడిగుడ్డు మంత్రి, నువ్వెంత సంపాదించినావు? నేను సంపాదించిన తక్కువే గాని మీమ్స్ ట్రోల్స్ వల్ల బాగా ఫేమ్ అయ్యానన్నా. అందరూ 3 తరాల మేర బానే సంపాదించుకున్నారు. ఇక అందరూ ఇండియాని వదిలిపెట్టిపోండి, లేకపోతే ప్రజలు మిమ్మల్ని రాళ్లతో కొట్టి చంపుతారు. నేను ఆల్రెడీ లండన్ కి టికెట్ వేసుకున్నా.
బాయ్ బాయ్ జగన్, బాయ్ బాయ్ జగన్, బాయ్. ఆనియన్స్ కూడా కట్ చేయాల్సింది. డెకరేషన్ పెడుతుంది కదా పైన డ్రింక్స్ లాగా అట్లా చేయనా? వద్దు. నెయ్యి బాటిల్ తెచ్చు. బాగా వచ్చింది కదా. ఆనియన్స్ డ్రింక్స్ చేస్తారండి, పైన బాగుంటుంది. కుక్కలకు మన అంతే చెప్పాను, ఇట్లాగా ఎక్కడికైనా ఇట్లా ఏం కానీ ఇట్లా వేసుకుంటే బాగుంటుంది. బాగా వస్తుందా? కలుపుకున్నాను, బాగా కలుపుకోవాలి. ఆఫీస్ ఆపుతావా? ఎందుకు ఆనియన్స్ వేసే అవి ఆపు. ఆ పెట్టిన తర్వాత లాస్ట్ టీషన్ తెచ్చేస్తాను. పెట్టినప్పుడు పెట్టి పెట్టాలి. భలే వచ్చినాయి.